హలో వ్యూవర్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే హైదరాబాద్లో ఫ్లాట్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మన టీజీ రెరా అయితే ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక కొత్త యాక్ట్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఆ యాక్ట్ గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్లాట్ తీసుకోవడానికి అడ్వాన్స్ కూడా పే చేసేసాం అండ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కూడా అయిపోయింది. మన లైఫ్ మొత్తం దాని మీదే ఇన్వెస్ట్ చేసాం. కానీ RWA రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని రిజిస్టర్ చేయడం బిల్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని మీకు తెలుసా? మన టీజీ రెరా రీసెంట్గా హైదరాబాద్లో ఒక వెల్ నౌన్ బిల్డర్ని RWA అనేది రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా ఫెసిలిటేట్ చేయమని చెప్పింది. ఇక స్టోరీ ఏంటంటే, హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్స్ పొజిషన్ తీసుకున్న తర్వాత కూడా బిల్డర్ అనే అతను మన అసోసియేషన్ని హ్యాండ్ అవుట్ చేయకుండా డిలే చేస్తున్నాడని మన టీజీ రెరాకి ఒక కంప్లైంట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత మన టీజీ రెరా యాక్షన్లోకి వచ్చి బిల్డర్కి క్లియర్గా చెప్పింది. రెరా యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ తర్వాత ఈ RWA ఫార్మేషన్ అనేది కంపల్సరీ అని చెప్పింది. అండ్ ఎక్కడైనా డిలే చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయనని కూడా గట్టిగా చెప్పింది. అండ్ ఇది జస్ట్ కంప్లైంటే కాదు, హైదరాబాద్లో చాలా కమ్యూనిటీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి. సమ్ బిల్డర్స్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎమ్యూనిటీస్ని హ్యాండ్ అవుట్ చేయకుండా అండ్ RWAని రిజిస్టర్ చేయకుండా ప్రాజెక్టులు చాలా డిలే అనేది చేస్తున్నారు. RWA అంటే ఏంటంటే, మీ కమ్యూనిటీలో డెసిషన్స్, ఫండ్స్ అండ్ మెయింటెనెన్స్, లీగల్ రైట్స్కి ఒక బేస్ అది. ఒకవేళ RWA అనేది లేకపోతే సెక్యూరిటీ డిసిషన్స్ తీసుకోలేము అండ్ మెయింటెనెన్స్ అనేది హ్యాండిల్ చేయలేము అండ్ అంతేకాకుండా లీగల్గా కూడా వాయిస్ అనేది లేకపోవచ్చు. సో ఫైనల్గా మన టీజీ రెరా చెప్పేది ఏంటంటే, మన రెసిడెన్స్కే పవర్ అనేది ఫుల్గా ఇచ్చేసింది అనమాట. అండ్ బిల్డర్స్కి రూల్స్ ఫాలో చేయడం మ్యాండేటరీ అని స్ట్రిక్ట్గా చెప్తుంది. ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రియల్ ఎస్టేట్ జర్నీలో ఎవ్రీ స్టెప్కి సపోర్ట్గా ఉంటాం. మళ్ళీ కలుద్దాం ఇంకో రియల్ ఎస్టేట్ రియాలిటీతో. సైనింగ్ ఆఫ్ కార్తిక్ మోపూరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.